నీతో కొంచెం మాట్లాడాలరా. యాక్చువల్గా నేనే మీతో మాట్లాడాలి అనుకున్నాను. నిన్న జరిగిన డిస్టర్బెన్స్కి మీరు చాలా డిసప్పాయింట్ అయి ఉంటారు. డిసప్పాయింట్ అవ్వడమే కాదు, నందిని సూసైడ్ చేసుకోవాలని కూడా అనుకుంది. దాని మనసు అంత హర్ట్ అయింది. ఐఎమ్ సారీ నందిని. నువ్వెందుకు మామయ్య సారీ చెప్తున్నావు? జరిగిన దాంట్లో నీ తప్పేముంది? ఆ రాధ తన ఫ్యామిలీ పోలీసుల సపోర్ట్ తీసుకొని నిన్ను బ్లాక్మెయిల్ చేసి మన పెళ్లి క్యాన్సిల్ అయ్యేలా చేశారు. అంతా నా కర్మ. మన పెళ్లి జరుగుతుందని నువ్వెంత హ్యాపీగా ఫీల్ అయ్యావో నాకు తెలుసు. కానీ ఒక్కొక్కసారి మనం ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతుంది. అదే లైఫ్. నువ్వేం ఫీల్ అవ్వకు నందిని. ఒక మంచి సంబంధం చూసి నీ పెళ్లి చాలా గ్రాండ్గా జరిపిస్తాను. రే, ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది నందినికి సంబంధం చూడటం గురించి కాదురా, రాధని వదిలించుకోవటం గురించి. ఇంట్లో వచ్చి చేరింది కదా, ఇంకేం చేయలేవని వదిలేస్తే మెల్లగా రాధ ఈ ఇంటిని, నీ బిజినెస్ ని, అన్నింటినీ నాశనం చేస్తుంది. కాబట్టి రాధతో నువ్వు ఎంత త్వరగా తెగతెంపులు చేసుకుంటే అంత మంచిదిరా. ఈ డివోర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టు. జరిగిన డిస్టర్బెన్స్ నుంచి తేరుకోటానికి నీకు కాని మాకు కాని కాస్త సమయం పడుతుంది. ఆలోపు రాధ పీడ వదిలించుకుంటే నందినిని మళ్ళీ నువ్వే పెళ్లి చేసుకోవచ్చు. ఇదంతా ఏం అక్కర్లేదక్క. అక్కర్లేదంటావేంటి మావయ్య? రాధ లీగల్ గా నీ వైఫ్ అని ప్రూవ్ చేసుకున్నప్పుడు నువ్వు కూడా లీగల్ గా మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకోవడమే కరెక్ట్. అవునరా, అప్పుడే నువ్వు ప్రశాంతంగా ఉండగలుగుతావు. లేదంటే రాధ వల్ల నువ్వు టార్చర్ అనుభవించాల్సి వస్తుంది. మీరు నా గురించి ఇంతగా ఆలోచిస్తున్నందుకు నాకు హ్యాపీగా ఉంది. కానీ నేను ఇప్పుడు రాధకు డివోర్స్ ఇస్తే ఖుషి కస్టడీ విషయంలో మళ్ళీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. నేను నందినిని పెళ్లి చేసుకోవాలనుకున్నదే ఖుషి నాకు దూరం కాకుండా ఉండడం కోసం. ఇప్పుడు రాధ వల్ల ఆ ప్రాబ్లం తీరిపోతుంది. పైగా ఖుషి రాధనే అమ్మగా కోరుకుంటుంది కాబట్టి రాధ ఇక్కడ ఉండడం వల్ల అట్లీస్ట్ ఖుషి అయినా హ్యాపీగా ఉంటుంది. రాధ నా భార్య కాదు అనడానికి నాకు లీగల్ ప్రూఫ్స్ ఏం అక్కర్లేదు. నా మనస్సాక్షి చాలు. నా దృష్టిలో తన ఇంట్లో ఒక వస్తువు లాంటిదని నిన్ననే చెప్పాను. కాబట్టి మీరు ఈ ఆలోచనలు వదిలేయండి. రాధని ఎలా హ్యాండిల్ చేయాలో నేను చూసుకుంటాను. మీరేం వరి అవ్వకండి.
మావయ్య ఏంటమ్మా అలా మాట్లాడుతున్నాడు? మావయ్య రాధకు డైవర్స్ ఇవ్వకపోతే నన్ను పెళ్లి చేసుకునే ఛాన్స్ ఉండదు. ముందు ఈ పేపర్స్ మీద ఎలాగైనా రాధ చేత సంతకం పెట్టించాలి. రాధ సంతకం చేస్తే ఆటోమేటిక్గా శ్యామ్ కూడా సంతకం చేస్తాడు. రాధ మీద అంత ద్వేషం ఉన్న మామయ్యే సంతకం పెట్టినప్పుడు మామయ్యే తన భర్త అని పోరాడి మరీ వచ్చిన రాధ ఎలా సంతకం పెడుతుందమ్మా? ఛాన్సే లేదు. పైగా రాధకి మన సీక్రెట్ కూడా తెలిసిపోయింది కాబట్టి తనిప్పుడు మనకస్సలు భయపడదు. రాధని శ్యామ్ జీవితంలో లేకుండా చెయ్యాలంటే ఎలా డీల్ చేయాలో నాకు బాగా తెలుసు. ఆల్రెడీ శ్యామ్కి రాధ మీద కోపం వచ్చేలా ఒక పని చేశాను. ఖుషి, బ్రేక్ఫాస్ట్ ఎందుకు గానీ రా, స్కూల్కి టైం అవుతుంది. అదేంటి ఖుషి, యూనిఫామ్ వేసుకోకుండా ఈ డ్రెస్ వేసుకున్నావు? ఈరోజు నేను స్కూల్కి వెళ్ళట్లేదుగా. వెళ్ళట్లేదా? ఎందుకు? నాకు వెళ్ళాలని లేదు. స్కూల్ డొమ్మా కొట్టడం మంచి అలవాటు కాదు. వెళ్ళి యూనిఫామ్ వేసుకో. ప్లీజ్ అమ్మా, నేను వెళ్ళను, నీతోనే ఉంటాను. అదేం కుదరదు, వెళ్ళాల్సిందే. అమ్మా ప్లీజ్ అమ్మా, ప్లీజ్. నువ్వు స్కూల్కి వెళ్ళకపోతే మీ డాడీ నన్ను తిడతారు ఖుషి. నువ్వు మీ డాడీని అడుగు, ఆయన పర్మిషన్ ఇస్తే వెళ్ళొద్దు. ఇవ్వకపోతే మాత్రం మారాన్ చేయకుండా వెళ్ళి తీరాల్సిందే, సరేనా? ఓకే. నీ ఫోన్ ఒకసారి ఇవ్వు. తీసుకో.